నమస్కారం. నేను మీ మాస్టర్ గౌతమ్. ఇంటర్నేషనల్ యోగా సర్టిఫైడ్ ట్రైనర్‌ని ఫ్రమ్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా. మీకొక విషయం తెలుసా? కేవలం 10 అంటే 10 నిమిషాలు మనం ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం వల్ల మన రక్త ప్రసరణ రేట్ అనేది ఇంకా 30% మెరుగుపడుతుంది. సో, ఏ ప్రాక్టీసెస్ చేయడం వల్ల వితిన్ 10 మినిట్స్‌లో మన రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతుందో మనం గమనిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భస్త్రికా ప్రాణాయామ. భస్త్రిక చాలా రకాలుగా ఉంటుంది. కానీ మనం సింపుల్ వేరియేషన్ అందరికీ కంఫర్టబుల్ ఉండే విధంగా ప్రయత్నం చేద్దాం. సో, ప్రశాంతంగా కూర్చోండి. మీరు సుఖాసనంలో, పద్మాసనంలో లేదంటే సోఫా మీద లేదంటే చైర్‌లో కూర్చోవచ్చు. కానీ బ్యాక్ స్ట్రెయిట్‌గా ఉంచడానికి ప్రయత్నం చేయండి. సో, ఇప్పుడు మీ పిడికిలి అంటే మీ 2 చేతులను పిడికిలి బిగించి షోల్డర్ పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని శ్వాస తీసుకున్నప్పుడు చేతులు పైకి అండ్ అరచేతులు ఓపెన్ అవ్వాలి. శ్వాస వదులుతున్నప్పుడు పిడికిలి బిగిస్తూ మళ్ళీ యథాస్థానానికి తీసుకురావాలి. ఒకసారి చూడండి. దీనిని మనం 3 రౌండ్లు, ఈచ్ రౌండ్ 20, 20, 20 చేయాలి. ఒక 1 వీక్ తర్వాత 30, 30, 30, 2 వీక్స్ తర్వాత 40, 40, 40, థర్డ్ వీక్ తర్వాత 50, 50కి తీసుకెళ్ళి ఆ 50, 50, 50ని 3-4 మంత్స్ మీరు కంటిన్యూ చేయాలి. దాని తర్వాత మనం మళ్ళీ ఇంకా కొన్ని వేరే విషయాలు యాడ్ చేయాల్సి వస్తుంది ఆ ప్రాక్టీస్‌లో. సో, చూడండి, చాలా సింపుల్ ప్రాక్టీస్. మేక్ ఎ ఫిస్ట్ బిసైడ్ యువర్ షోల్డర్. నాతో పాటు చేయండి. కేవలం ఒక రౌండ్ ఒక 20 టైమ్స్ చేద్దాం. సో, 20 టైమ్స్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వేరే ప్రాక్టీస్ చేయొద్దు. కళ్ళు మూసి ప్రశాంతంగా మీరు కొన్ని విషయాల్ని గమనించాల్సి వస్తుంది. ఏంటంటే, మీ ముక్కు రంధ్రాల నుంచి లంగ్స్‌కి అంటే ఔటర్ లేయర్ ఆఫ్ ద లంగ్స్ ఆ బ్రీత్ రీచ్ అవ్వడానికి పట్టే సమయం, ఆ లెంగ్త్‌ని గమనించాలి. ఎప్పుడైతే మీరు ఆ లెంగ్త్‌ని గమనిస్తారో అది నార్మల్ 24/7 జరిగే బ్రీత్ కంటే చాలా లెంగ్తీగా జరుగుతుంది. ఆరోగ్యవంతమైన మానవుడికి, అనారోగ్యవంతమైన మానవుడికి కేవలం ఒకటే తేడా ఉంటుంది. లెంగ్త్ ఆఫ్ ద బ్రీత్. ఓకే. సో, 2018 సంవత్సరంలో ఎయిమ్స్, మన ఢిల్లీలో ఎయిమ్స్ ఉంది కదా! ఆ ఎయిమ్స్ ఒక ప్రయోగం చేసిందనమాట. దాని ప్రకారం ఎవరైతే డైలీ 10-15 మినిట్స్ ప్రాణాయామం చేస్తారో వాళ్ళ లంగ్స్, అంటే ఇది పేషెంట్స్ మీదనే ప్రయోగం చేసింది. నార్మల్ వాళ్ళకి ఇంకా బెటర్‌గా ఉంటుంది. సో, వాళ్ళ లంగ్స్ 11% ఇంప్రూవ్‌మెంట్ జరుగుతుంది అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేశారనమాట. సో, ఈ ప్రాక్టీస్‌ని ఎన్నిసార్లు చేయాలి? 3 సార్లు చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్‌లోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి అనులోమ, విలోమ ప్రాణాయామ. ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ ప్రాణాయామ చాలా సింపుల్. దీనిని మనం 5-6 మినిట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాక్టీస్ యొక్క మేజర్ బెనిఫిట్ ఏంటంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఆ 2 నర్వస్ సిస్టాలు గనుక బ్యాలెన్స్ ఉంటే మీ శరీరంలో ఉన్న 9 మేజర్ సిస్టమ్స్ అండ్ మిగిలిన మైనర్ సిస్టమ్స్ అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో, ఎలా చేయాలంటే మీ యొక్క బొటన్ వేల్‌ని అండ్ ఉంగరపు వేల్‌ని, ఇవి రెండిటిని కూడా రైట్ నాస్టిల్ మీద బొటన్ వేలు పెట్టుకోవాలి. లెఫ్ట్ నాస్టిల్ మీద ఉంగరపు వేలు పెట్టుకోవాలి. మిగతా మధ్యలో ఉన్న 2 వేళ్ళు అలా ప్రశాంతంగా ఫోల్డ్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు ఎడమ చేతిని చూపుడు వేలు, బొటన్ వేలు టచ్ చేసి మోకాళ్ళ మీద ఉంచుకోండి. ఎడమ నాసిక రంధ్రం నుంచి గాలి తీసుకోండి. తర్వాత ఎడమ నాసిక రంధ్రాన్ని క్లోజ్ చేసేసి కుడి నాసిక రంధ్రం ద్వారా గాలిని వదలండి. మళ్ళీ కుడి నాసిక రంధ్రం ద్వారా గాలి తీసుకోండి. కుడి నాసిక రంధ్రాన్ని క్లోజ్ చేసి ఎడమ నాసిక రంధ్రం ద్వారా వదలండి. సింపుల్. లెఫ్ట్ నుంచి తీసుకున్నాం, రైట్ నుంచి వదిలాం, మళ్ళీ రైట్ నుంచి తీసుకున్నాం, లెఫ్ట్ నుంచి వదిలాం. ఈ యొక్క ప్రాక్టీస్ చాలండి, ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొస్తాయి. ఈ ప్రాక్టీసు కేవలం మన యొక్క బ్రీత్‌నో, లంగ్స్‌నో బలపరచడం కాదు, మన ఫిజికల్ బాడీని అట్ ది సేమ్ టైం మన మైండ్‌ని, ఎమోషన్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. హెల్త్ అంటేనే ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, ఇంటెలెక్చువల్‌గా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండడం. మీ శ్వాసే అత్యంత అద్భుతమైన ఆరోగ్యానికి మార్గనిర్దేశకురాలు. మీరు దాన్ని ఫాలో అవ్వాలి. శ్వాసే మన గురువు. ఇప్పుడు మూడో ప్రాక్టీస్ భ్రమరి ప్రాణాయామ. ఈ భ్రమరి ప్రాణాయామ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరి ప్రాణాయామ అనేది
ఈ కోవిడ్ టైంలో చాలా వినుంటారు. సో, ఈ ప్రాక్టీస్ ఏం చేస్తుందంటే, ఇన్ని రోజులు మనం ఆక్సిజన్ లేదంటే కార్బన్ డయాక్సైడ్ గురించే మాట్లాడాం గానీ, ఇంకా చాలా విలువైనటువంటి నైట్రోజన్, నైట్రిక్ ఆక్సైడ్ గురించి మనం ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ ప్రాక్టీస్ కేవలం 6 రౌండ్లు ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరంలో అవసరమైనటువంటి నైట్రోజన్ అనేది, నైట్రిక్ ఆక్సైడ్ అనేది బాడీలో రిలీజ్ అవుతుంది. అది ఏం చేస్తుందంటే హృదయ కణాల్ని వ్యాకోచింపజేస్తుంది, డైల్యూట్ చేస్తుంది. తద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ సరిగ్గా రిలీజ్ అవ్వడం వల్ల మీ యొక్క నర్వ్స్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయి అన్నమాట. ఓపెన్ అవుతేంది అదంతా ప్రసరణ అనేది ఫ్రీగా జరుగుతుంది. సో ఎలా చేయాలంటే దీనిని షణ్ముఖి ముద్రలో చేయాలి. ఈ 2 బొటన వేళ్ళు ఉన్నాయి కదా, ఈ బొటన వేలుని చెవుల్లో పెట్టేసుకొని తర్వాత మిగతా వేళ్ళతోని నెమ్మదిగా గట్టిగా ప్రెస్ చేయొద్దు. నెమ్మదిగా కంటి మీద ఆ మిగతా వేళ్ళని పెట్టాలి. ఇప్పుడు నేనున్న ముద్రని షణ్ముఖి ముద్ర అంటారు. ఈ ముద్రలో ఉన్నప్పుడు బయట శబ్దాలేవి మనకు వినబడవు. మన శబ్దం మాత్రమే మనకు వినిపిస్తుంది. సో శ్వాస తీసుకొని శ్వాస వదిలేప్పుడు ఒక రౌండ్ తర్వాత ఇంకొక రౌండ్ మీ చేతులు తీయకుండా అలా 6 రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వాలి అని అనుకుంటే ఫలానా డెసిబుల్స్ సౌండ్ అనేది మన హ్యూమన్ బాడీ ప్రొడ్యూస్ చేయాలి. ఎలా అయితే బయట డీజేలని ఇవ్వని ఆ స్పీకర్స్తో సౌండ్ వస్తుంది కదా, అది ఎక్స్టర్నల్ డెసిబుల్స్. మన హ్యూమన్ డెసిబుల్స్ అనేది కావాలి. ఎట్ ది సేమ్ టైం మన ఈ కళ్ళ కింద భాగము, ముక్కు పక్కనున్న భాగము ఇవన్నీ కూడా యాక్యుప్రెషర్ పాయింట్స్ అన్నమాట. ఆ ప్లేసెస్లో నొక్కి ఇప్పుడు భ్రమరి ప్రాణాయామంలో చేసినటువంటి అనే శబ్దాన్ని రిలీజ్ చేయడం వల్ల మన శరీరానికి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వాల్సినంత అమౌంట్లో రిలీజ్ అవ్వడానికి ఆ డెసిబుల్స్ సౌండ్, ఈ యాక్యుప్రెషర్ పాయింట్స్ హెల్ప్ అవుతాయి. సో ఈ ప్రాక్టీసెస్ మీరు చేస్తూ మీకు వచ్చిన రిజల్ట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యోగాలో ఏవైనా డౌట్స్ ఉన్నా, రెగ్యులర్ ఆన్లైన్ లేదంటే ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నా కింద వచ్చే నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.